తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. అనగనగా ఒక రామం ధారావాహిక వింటున్నామండి. రచన శ్రీమతి విజయలక్ష్మి అవధానుల గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. కానీ మనం వీళ్ళ మాటలు వింటుంటే లోకు అయిపోతాం అన్నాడు సర్దార్. మనం వీళ్ళ మాటలు విని పనులు మార్చడం లేదు కదా భయ్యా. బొగ్గుగనికి ఏది మంచిదో అలా చేస్తున్నాం. మరి కాసేపట్లో ఇక్కడికి మన అండర్ మేనేజర్ పర్యవేక్షణకు వస్తారో మనం ఇలా అనుకుని పనులు అప్పగించామని చెబుదాం. ఆయన ఏమంటారో చూద్దాం అన్నాడు రామం అదే చిరునవ్వుతో. రామం ఉపయోగించిన మనం అన్న మాట సర్దార్కి ఎంతో నచ్చింది. ఒక పని చేసినప్పుడు వచ్చిన లాభాన్ని అవతలి వారికి కూడా కాస్త పంచితే అవతలి వారు లొంగిపోక తప్పదు. ఆ లాభం డబ్బు రూపంలోనే ఉండక్కర్లేదు, మంచి మాట రూపంలో అయినా ఉండొచ్చు. ఈ పని మార్పిడి అండర్ మేనేజర్కి కూడా నచ్చింది. అతను రామాన్ని సర్దార్ని కూడా మెచ్చుకొని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నుండి ఆ సర్దార్ రామం దగ్గర ఎప్పుడూ నిర్లక్ష్యంగా ప్రవర్తించలేదు. రామం ట్రైనింగ్ పూర్తయ్యి ఓవర్ మ్యాన్గా ఛార్జ్ తీసుకున్న దగ్గర నుండి తర్వాత ఏం చదవాలి అని ఆలోచిస్తున్నాడు. రామానికి 2 అవకాశాలు ఉన్నాయి. ఒకటేమో సర్వేయర్ పరీక్ష రాసి సర్వే వైపు వెళ్ళడం, రెండోది అండర్ మేనేజర్ పరీక్ష. దీనినే సెకండ్ క్లాస్ ఎగ్జామ్ అని కూడా అంటారు. అది రాసి అండర్ మేనేజర్గా అవడం. సర్వేయర్ పరీక్షలు వెంటనే రాసేయవచ్చు, కానీ అండర్ మేనేజర్ పరీక్షలు రాయాలంటే కనీసం 2 ఏళ్ల ఓవర్ మ్యాన్గా అనుభవం ఉండాలి. సర్వే వైపు వెళ్తే ఉద్యోగంలో మరీ ఎక్కువ మెట్లు ఎక్కే అవకాశం ఉండదు. కానీ మైనింగ్ వైపు వెళ్ళి కష్టపడితే రిటైర్ అయ్యే సమయానికి జనరల్ మేనేజర్ కూడా అవ్వచ్చు. కానీ 2 ఏళ్ళు ఊరికనే కూర్చోవాలంటే రామానికి మనసు ఒప్పడం లేదు. ఏం చేయాలో అన్న విషయం గురించి ఆలోచిస్తున్న సమయంలో ఒకరోజు ఆ మైన్ మేనేజర్ దగ్గర నుండి రామానికి పిలుపు వచ్చింది. తనను మేనేజర్ ఎందుకు పిలుస్తున్నాడో రామానికి అర్థం కాలేదు. అందరూ ఓవర్ మ్యాన్లు తాము చేసే పని గురించి అండర్ మేనేజర్కే చెప్తారు. సలహాలు కూడా ఆయన దగ్గరే తీసుకుంటారు. అండర్ మేనేజర్ తీర్చలేని సమస్య ఉంటే ఆయనే మేనేజర్ సలహా తీసుకుంటాడు. మేనేజర్ నేరుగా ఎప్పుడూ ఓవర్ మ్యాన్తో పని గురించి మాట్లాడాడు. తాను ఏమైనా తీవ్రమైన తప్పు చేశాడా? ఆ రోజు మధ్యాహ్నం భోజన విరామ సమయం తర్వాత రామం మేనేజర్ గారి గదిలోకి వెళ్ళాడు. రావోయ్, నీ గురించి మజుందార్ అంటే అండర్ మేనేజర్ తెగ చెప్తూ ఉంటాడు. పని చాలా త్వరగా నేర్చేసుకుంటున్నావని, ఉద్యోగులను కూడా బాగా మేనేజ్ చేస్తున్నావని చెప్పాడు. ఆయన అభిమానం సార్ అన్నాడు రామం మొహమాటంగా. ఇంతకు నిన్నెందుకు పిలిచానంటే నువ్వు కెరీర్లో ఇంకా ఎదగాలంటే ఏదో ఒకటి చదవాలి. దాని గురించి ఏమైనా నిర్ణయించుకున్నావా? తనకు ఏ విషయం అయితే సందిగ్ధం ఉందో ఆ విషయం అడిగేసరికి రామం తబ్బిబ్బయ్యాడు. నేను ఆ విషయం గురించి ఆలోచిస్తున్నాను సార్. సర్వేయర్ పరీక్షల గురించి ఇప్పటి నుండే చదవడం మొదలెట్టవచ్చు. కానీ సర్వే వైపు ఉంటే ఉద్యోగంలో పైమెట్టు దాకా వెళ్ళలేను. అండర్ మేనేజర్ పరీక్ష రాస్తే పైమెట్టు దాకా వెళ్ళగలను, కానీ దానికి 2 ఏళ్ళు ఆగాలి. ఏం చేయాలో తోచడం లేదు సార్. నాకు నువ్వు అలాగే ఆలోచిస్తున్నావేమో అనిపించింది. అందుకే నిన్ను పిలిచాను. నేను ఒకటి చెప్పనా రామశాస్త్రి? ఇప్పుడు సర్వేయర్ చదువు మొదలెట్టి తర్వాత మైనింగ్ చదువులు చదివినా ఇప్పుడు చదవలసిన చదువు వృధా అయిపోదు. సర్వే చదువులో ఉన్న చాలా సబ్జెక్టులు మైనింగ్లోనూ ఉన్నాయి. ఒకవేళ 2 ఏళ్ల తర్వాత నువ్వు మైనింగ్ చదువు మొదలెడితే ఆ పరీక్షలు పాస్ అవ్వడం మరింత సులభం అవుతుంది. ఒకవేళ ఏ కారణం చేతనైనా మైనింగ్ పరీక్షలు రాయడం కుదరలేదనుకో, అప్పుడు ఈ సర్వే పరీక్షలు నిన్ను ఉద్యోగంలో పైమెట్లు ఎక్కిస్తాయి చెప్పాడు మేనేజర్. నేను అది కూడా ఆలోచించాను సార్. ఇప్పుడు సర్వే చదువు మొదలెట్టాలంటే పుస్తకాలకి ఫీజులకి చాలా డబ్బు ఖర్చు అవుతుంది. ఆ డబ్బు దాచి ఉంచుకుంటే 2 ఏళ్ల తర్వాత మైనింగ్ చదువుకి పనికొస్తుంది కదా అని నా ఉద్దేశం. ఫీజులకి ఎక్కువ డబ్బు అవదు రామశాస్త్రి. పుస్తకాలకి కొంత డబ్బు ఖర్చు అవుతుందిలే, కానీ నువ్వు పుస్తకాలు కొనక్కర్లేదు. మా చుట్టాల అబ్బాయి ఒకడు ఈ మధ్యనే పరీక్ష రాశాడు. అవన్నీ నా దగ్గర ఉన్నాయి. నీకు అవి ఇస్తాను. నీ పరీక్షలు అయిపోయాక నువ్వు అవి నాకు తిరిగి ఇచ్చేస్తే మరొకరికి ఉపయోగపడతాయి. అందువల్ల 2-3 రోజుల్లో ఫీజు కట్టేసేయి. ఫీజుకి డబ్బు నేను అప్పుగా ఇస్తాను. నువ్వు వీలు వెంబడి తీరిగ్గా తీర్చవచ్చు అన్నాడు ఆయన రామం వైపు ఆప్యాయంగా చూస్తూ. సరే సార్, అలాగే చేస్తాను.
ఉత్సాహంగా అన్నాడు రామం. పుస్తకాలు తీసుకోవడానికి ఈ ఆదివారం మీ ఇంటికి రానా సార్? ఓహో, అవసరం లేదు. నాకు ఎలాగూ కారు ఉంది. రేపో ఎల్లుండో పుస్తకాలు తెచ్చి ఈ ఆఫీస్లో పెడతాను. నువ్వు వచ్చి తీసుకుపో. సరే సార్, ఇంక నువ్వు వెళ్ళవచ్చు. తేలికైన మనసుతో రామం బయటకొచ్చాడో. మొత్తం మీద ఇన్నాళ్ళు మనసులో నలుగుతున్న సమస్యకి ఒక పరిష్కారం దొరికింది. 2 రోజుల తర్వాత రామం మేనేజర్ గారి దగ్గర నుండి పుస్తకాలు తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు ఆయన ఫీజు డబ్బులు కూడా ఇచ్చేశారు. రామం సర్వేయర్ పరీక్ష చదువు మొదలెట్టిన నెల రోజులకి తల్లి దగ్గర నుండి, వరహాల బాబు నుండి ఒకేసారి 2 ఉత్తరాలు వచ్చాయి. ఈ మధ్య మన చిన్నమ్మడికి ఒక సంబంధం వచ్చిందిరా. అబ్బాయి ఇంటర్ పాస్ అయ్యాడట. BA చదవాలని ఉందట. వరహాల బాబుగారు వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడి వచ్చారు. వాళ్ళకి కట్న కానుకల మీద ఆశ లేదట. కానీ అబ్బాయిని BA మనం చదివించితే చాలట. అదేదో BA ఆనర్స్ అట. అది చదవాలని ఉందట. నీ ఉద్దేశం ఏమిటో రాసిన తర్వాత వాళ్ళను పిల్లని చూసుకుందికి రమ్మని పిలుస్తాం. నీ ఉత్తరం కోసం ఎదురు చూస్తున్నాం. ఉత్తరం చదివిన రామానికి కాస్తంత నిరాశ కలిగింది. చిన్న చెల్లి కనీసం మెట్రిక్ అయినా పాస్ అవుతే బాగుండును అనుకున్నాడు. కానీ తనకు చదువు మీద బొత్తిగా ఆసక్తి లేదు. పోన్లే, చదువుకోనప్పుడు పెళ్లి చేసేస్తేనే నయ్యమేమో. కానీ ఆ కుర్రాడిని BA చదివించాలి అంటున్నారు. అతన్ని ఎక్కడ ఉంచి చదివించాలి? బొబ్బిలిలో BA ఆనర్స్ లేదో, ప్రైవేటుగా చదవచ్చు. కానీ లెక్కలు స్వయంగా చేసుకోగలడో లేడో. పోనీ తన దగ్గర ఉంచుకొని చదివిస్తే తాను ఆనర్స్ వాళ్ళ లెక్కలు చెప్పగలడా? తాను కడుతున్న సర్వే పరీక్షలలో కూడా 3 లెక్కల పేపర్లు ఉన్నాయి. BA లెక్కల కంటే అవి కష్టమైనవి. అయితే తాను చెప్పలేడు. కానీ అలాగే ఉంటే తాను చెప్పగలడు. కానీ ఆ అబ్బాయి కాలేజ్లోనే చేర్చాలి అని పట్టుబడితే అంత ఖర్చు తాము తట్టుకోగలరా? ఆ రోజు సాయంత్రం అంతా రామం ఆలోచిస్తూనే ఉన్నాడు. ఎంతో ఆలోచించిన తర్వాత రామం తల్లికి, వరహాల బాబుగారికి ఉత్తరాలు రాశాడు. సరే, మీరు వెళ్ళి ఆ అబ్బాయి వాళ్ళని పెళ్లి చూపులకి పిలవండి. ఒకవేళ వాళ్ళకి మన అమ్మాయి నచ్చిన పక్షంలో ఒకసారి చెల్లిని కూడా తన అభిప్రాయం అడగండి. అంతే తప్ప ఆడపిల్లను అడగడం ఏమిటన్న ఆలోచన పెట్టుకోకండి. ఇరువురికి నచ్చిన పక్షంలో అబ్బాయిని ప్రైవేటుగా చదివించినా పర్వాలేదా అని అడగండి. ప్రైవేటుగా చదవడానికి అబ్బాయి సిద్ధపడితే నేను నా దగ్గర ఉంచుకొని చదివిస్తాను. సరిగ్గా 15 రోజుల తర్వాత వరహాల బాబుగారి దగ్గర నుండి మళ్ళా ఉత్తరం వచ్చింది. పెళ్లి చూపులు అయిపోయాయి. అబ్బాయి అమ్మాయి ఒకరినొకరు ఇష్టపడ్డారు. మన పురోహితుల వారిని పిలిచి మంచి ముహూర్తం గురించి అడిగాము. మరొక 2 నెలల్లో మంచి ముహూర్తం ఉందని చెప్పాడు. సరైన ముహూర్తం గురించి తర్వాతి ఉత్తరంలో రాస్తాను. ఇకపోతే అబ్బాయి BA చదువు గురించి నేను పెళ్లి చూపుల తర్వాత వాళ్ళ ఊరు వెళ్ళి మాట్లాడాను. అతనికి కాలేజీలోనే చేరి చదవాలన్న పట్టింపు లేదట. ప్రైవేటుగానైనా చదివించవచ్చు అన్నాడు. కానీ ప్రైవేటుగా చదివించిన పక్షంలో లెక్కలకు ఎవరినైనా ట్యూషన్కు పెడితే బాగుంటుంది అన్నాడు. మా రామమే చెప్పేయగలడు అని నేనన్నాను. నీ అభిప్రాయం చెప్పు. ఇకపోతే వాళ్ళు కట్నం అడగలేదు కాబట్టి వెంటనే ఎక్కువ ఖర్చులు ఉండవు. నువ్వు ప్రతి నెలా పంపిస్తున్న డబ్బులో కొంత అమ్మ దాచి ఉంచుతోంది. అది పెళ్లి ఖర్చులకు సరిపోవచ్చు. కాస్తంత తక్కువైనా నేను సర్దగలను. దాని గురించి నువ్వు ఇబ్బంది పడకు. దానికి రామం జవాబు రాశాడు. ఆ అబ్బాయి ప్రైవేటుగానైనా చదువుకోవడానికి ఒప్పుకుంటాను అనడం మంచి విషయం. ఒకవేళ నేను చెప్పలేకపోతే ఎవరైనా చెప్పేవాళ్ళు దొరుకుతారేమో చూద్దాం. మీరు పెళ్లి ఏర్పాట్లు మొదలెట్టుకోండి. నేను కొత్తగా ఉద్యోగంలో చేరాను కాబట్టి ఎక్కువ రోజులు సెలవు దొరకదు. పెళ్లికి 4-5 రోజుల ముందు వచ్చి పెళ్ళయ్యాక 2 రోజులు ఉండగలను. మరో వారం రోజుల తర్వాత వరహాల బాబు దగ్గర నుండి 4 వైపులా పసుపు బొట్లు పెట్టిన కవరు వచ్చింది. అందులో ముహూర్తం గురించి వివరంగా ఉంది. అప్పుడే చిన్నమ్మడికి పెళ్ళైపోతుందా? ఆశ్చర్యంగా, ఆనందంగా అనుకున్నాడు. ఇంతలోనే శాంతం తలుచుకొని చిన్న బాధ వీచిక మనసులో వీచింది. చిన్నమ్మడు పెళ్ళి నిర్విఘ్నంగా జరిగిపోయింది. పెళ్లికి ముందే వేణు అంటే చిన్నమ్మడు భర్త రామంతో చిరిమిరి వెళ్ళిపోతాడని ఉత్తరాల ద్వారా నిర్ణయం అయిపోయింది. అందుకు సిద్ధంగానే వచ్చాడు పెళ్లి కొడుకు వేణు. 3 ఏళ్ల చదువు పూర్తయ్యాకనే కాపురం పెడదాం అన్న ఉద్దేశం ఉండడం వలన కార్యం అంటే శోభనం ఏర్పాట్లు చేయలేదు. మరికొన్నాళ్లలో శాంత ఇంటర్ పరీక్షలు. అన్నయ్య, ఇంటర్ ఒకవేళ మంచి మార్కులతో పాస్ అయితే BA ఎకనామిక్స్ చదవాలని ఉంది అంది శాంత.
దానికేమమ్మా, తప్పక చదువు. నీకు కాలేజీలో చేరి చదవాలని ఉందా? చెప్పు. విజయనగరం కాలేజీలో ఆ కోర్స్ ఉందని విన్నాను. అక్కడ మన చుట్టాలు బోల్డు మంది ఉన్నారు కదా, ఎవరింట్లోనైనా ఉండి చదువుకోవచ్చు. శాంత తల నిమురుతూ ఆప్యాయంగా అన్నాడు రామం. నాకు అమ్మ దగ్గరే ఉండాలని ఉందన్నయ్య. ఇక్కడే ఉండి ప్రైవేటుగా చదువుతాను, దృఢంగా అంది శాంత. తన బావతో కలిసి చిరిమిరి బయలుదేరాడు రామం. బయలుదేరే ముందు చిన్నమ్మడు రామం దగ్గరకు వచ్చింది. అన్నయ్య, ఇవాళ సాయంత్రమే కదూ మీరిద్దరూ బయలుదేరుతున్నారు? కాస్త సిగ్గుగా అడిగింది ఎటో చూస్తూ. ఏమ్మా, ఏమన్నా చెప్పాలా? ఆప్యాయంగా అడిగాడు రామం. రామానికి చెల్లిని అలా చూస్తుంటే ఒక పక్క ఆశ్చర్యంగా, ఒక పక్క అభిమానంగా అనిపించింది. నిన్న మొన్నటిదాకా పరికిణి ఓణీల్లో తిరిగిన చెల్లి ఇప్పుడు చీరలో, మెడలో నల్లపూసల గొలుసుతో, నుదుటిన తిలకం కాకుండా గుండ్రని బొట్టుతో కొత్త రకంగా కనిపించింది. చెప్పమ్మా, ఏమన్నా మీ ఆయనకి చెప్పాలా? నవ్వుతూ అడిగాడు రామం. ఆయనకి ఏమీ చెప్పక్కర్లేదన్నయ్యా, కానీ ఆయనను కాస్త జాగ్రత్తగా చూసుకో అన్నయ్యా. చెల్లి మాటలు వింటుంటే రామానికి నవ్వు వచ్చింది. ఈ ఆడపిల్లలు పెళ్ళైన వెంటనే ఎంత మారిపోతారు. తన బావ తనకంటే 1 ఏడాది పెద్దవాడే, అయినా ఆయనను జాగ్రత్తగా చూసుకోమని చెప్తోంది అనుకుంటూ నవ్వుకున్నాడు రామం. మీ ఆయనకు ఏ లోటు రాకుండా చూసుకునే పూచి నాది, సరేనా? అన్నాడు నవ్వుతూ రామం చెల్లి నెత్తిమీద చిన్న మొటికాయ వేసి. పో అన్నయ్యా అంటూ అక్కడి నుండి పారిపోయింది చిన్నమ్మడు. మామూలుగా అయితే రామం 3rd క్లాస్ కంపార్ట్మెంట్లోనే వెళ్ళిపోతాడు. కానీ కొత్త పెళ్లి కొడుకు అలా 3rd క్లాస్లో తీసుకెళ్తే బాగుండదేమో అన్నాడు వరహాల బాబు. రామానికి 2nd క్లాస్ టికెట్లు కొనక తప్పలేదు. ఓవర్ మ్యాన్ ట్రైనింగ్లో ఉన్నన్ని రోజులు రామానికి కేవలం స్టైఫండ్ మాత్రమే దొరికేది. ఇప్పుడు ట్రైనింగ్ అయిపోయి ఉద్యోగం పర్మనెంట్ అయ్యాక అన్ని అలవెన్సులతో కలిపి దాదాపు 2 రెట్ల డబ్బు దొరుకుతోంది. కానీ దానికి తగ్గ ఖర్చులు కూడా వచ్చి పడ్డాయి. ఇంతకు ముందు వరకు కమల్తో కలిసి ఒక గదిలో ఉండడం వలన గది అద్దె సగం మాత్రమే భరించవలసి వచ్చేది. వేణు వచ్చాక ఒకే గదిలో 3 ఉండనియ్యరు కాబట్టి అదే చాల్లో మరొక గది అద్దెకు తీసుకోవలసి వచ్చింది. కట్టవలసిన అద్దె రెట్టింపు అయింది. మిగిలిన ఖర్చులు అన్నీ కూడాను. పెళ్లికి బయలుదేరే ముందే రామం తన కొత్త బావ గురించి అన్ని ఏర్పాట్లు చేసి ఉంచాడు. తాను ప్యాకేజీ పెట్టెలతో తయారు చేసుకున్న లాంటి పడకే వేణు కూడా తయారు చేశాడు. చలికాలం రావడానికి ఇంకా చాలా కాలం ఉన్నా వేణు కూడా తనకు కుట్టిన లాంటి బొంతనే తల్లి చేత కుట్టించి తన వెంట తెచ్చాడు. రామం పెళ్లికి వచ్చినప్పుడే పెళ్లికి 4 రోజుల ముందు రామం వేణు కలిసి విశాఖపట్నం వెళ్ళి BA ఆనర్స్కి కావలసిన పుస్తకాలు కొని తెచ్చుకున్నారు. నిజానికి స్పెషలైజేషన్ సబ్జెక్టులు BA 2వ సంవత్సరంలో మొదలవుతాయి. కానీ అసలు BA ఆనర్స్లో ఎటువంటి లెక్కలు ఉంటాయో చూడడానికి రామం ఆ పుస్తకాలు కూడా కొన్నాడు. ఆ విధంగా అన్ని ఏర్పాట్లతో వేణు చిరిమిరిలో అడుగుపెట్టాడు. రామం వేణు చిరుమిరిలో అడుగుపెట్టేసరికి సాయంత్రం 5 గంటలైంది. ఇదిగో బావా, ఇది నీ పడక. పక్కనున్న గూట్లో నువ్వు రోజు వాడుకునే సామాన్లు పెట్టుకోవచ్చు. ఇదిగో నీ మంచి బట్టలు, పుస్తకాలు ఈ ప్యాకేజీ డబ్బాలో ఇలా పెట్టుకోవచ్చును. రామం హుషారుగా తాను తయారు చేసిన ఏర్పాట్లు చూపించాడు. వేణు చుట్టూ చూశాడు. ఇదేమిటి, మీరు పట్టెడ మంచం వాడరు? ఈ డబ్బాల మీద పడుకోవడం ఏమిటి అన్నాడు రామం తయారు చేసిన పడకల వైపు విచిత్రంగా చూస్తూ. రామం ఉత్సాహం మీద నీళ్లు చల్లినట్లయింది. లేదు బావా, పట్టెడ మంచాలు కొనుక్కునేంత డబ్బు ఇంకా సమకూరలేదు. సమకూరిన తర్వాత కొంటాను అన్నాడు కాస్త నిరుత్సాహంగా. సర్లే, వీటితోనే ఎలాగో సర్దుకుంటాను. ఇంత ప్రయాణం చేసి వచ్చాం కదా, హాయిగా వేడివేడి నీళ్లతో స్నానం చేస్తే బాగుంటుంది. స్నానాల గది ఎక్కడుంది? వేడి నీళ్ళు ఎక్కడ దొరుకుతాయి అడిగాడు వేణు. గతుక్కుమన్నాడు రామం. బావా, స్నానానికి వేడినీళ్ళు పొద్దున్న పూట మాత్రమే ఇస్తారు. ఇప్పుడు స్నానం చేయాలంటే చల్లనీళ్లతోనే చేయాలి అన్నాడు. వేణు మొహంలో కాస్తంత అసహనం తొంగి చూసింది. ఏమిటో, వేసవి కాలంలో కూడా నాకు వేడినీళ్లతోనే స్నానం అలవాటు. సరేలే, ఇవాళ్టికి ఇలా కానిస్తాను అన్నాడు అప్రసన్నంగా మొహం పెట్టి. ఇలా మెట్లు దిగి వరండాలో ఆ చివరికి వెళ్తే 4 స్నానాల గదులు ఉన్నాయి బావా. బయట కుండీలో నీళ్లు ఉంటాయి. ఇదిగో ఇది మన బాల్చీ చెంబు. ఇవి తీసుకెళ్ళి స్నానం చేశాక తీసుకొచ్చేసేయ్ అన్నాడు. రాము
మూలనున్న బాల్చి చెంబు గూట్లో ఉన్న సబ్బు పెట్టే అందిస్తూ. వేణు సబ్బు పెట్టే మూత తెరిచి చూశాడు. ఏం రామం, నువ్వు లైఫ్బాయ్ సబ్బు వాడతావా? ఈ సబ్బు ఏం బాగుంటుంది, ఎంచక్కా హమాం సబ్బు వాడొచ్చు కదా అన్నాడు నవ్వుతూ. లేదు బావా, ఇదే అలవాటైపోయింది, నాకైతే ఇది కూడా బాగానే ఉంటుంది అన్నాడు బలవంతంగా నవ్వుతూ. వేణు స్నానానికి బయటకు వెళ్ళగానే రామానికి ఒక్కసారిగా చెప్పలేని దిగులు ఆవహించింది. నేను ఇతనిని భరించగలనా అనుకున్నాడు బెంగగా. వేణు స్నానం చేసి గదిలోకి వచ్చాడు. ఏమిటోయ్ రామం, ఆ కుండీలో నీళ్లు అలా పాచివాసన వస్తున్నాయి. వీళ్ళు రోజు నీళ్లు మార్చరా ఏమిటి? స్నానం చేశానే కానీ చేసినట్లే లేదు అన్నాడు చేతిలో ఉన్న సబ్బు పెట్టే అక్కడున్న కిటికీ మీద పెట్టేస్తూ. నిజానికి రామానికి ఆ నీళ్ళు ఎప్పుడూ పాచివాసన వస్తున్నట్లు అనిపించలేదు. ఏమో వాళ్ళ ఇంట్లో ఇంకా బాగా శుభ్రమైన నీటితో స్నానం చేస్తారు కాబోలు అనుకున్నాడు. బావా, నువ్వు ఇక్కడ కూర్చుని ఉండు, నేను కూడా స్నానం చేసి వస్తాను అన్నాడు రామం. సరే అలాగే అన్నాడు వేణు రామం తయారు చేసిన ప్యాకేజీ డబ్బాల పడక మీద నడుం వాలుస్తూ. అప్పుడు గమనించాడు రామం పైకి వస్తున్నప్పుడు వేణు బాల్చి చెంబు తేలేదని. బావా, బాల్చి చెంబు స్నానాల గదిలోనే వదిలేసావా? ఇప్పుడు నేను వెళ్తాను కాబట్టి పర్వాలేదులే, కానీ ఇక్కడ అలా వదిలేస్తే ఎవరో ఒకరు పట్టుకుపోతారు, ఇక్కడ దొంగతనాలు ఎక్కువే అన్నాడు. అయ్యో అవునా, స్నానం చేశాక అలా బాల్చి తెచ్చేయడం నాకు అలవాట్లేదు, రేపటి నుండి తెస్తాలే. నీ దగ్గర ఏమైనా పుస్తకాలు ఉన్నాయా? నువ్వు వచ్చేదాకా చదువుకుంటాను అన్నాడు వేణు బద్ధకంగా. గదికి రాగానే వేణు తన వస్తువులు పుస్తకాలు సర్దుకుంటాడేమో అనుకున్నాడు రామం. కానీ ఆ ఊసే లేకుండా చదువుకోవడానికి నవల అడుగుతుండేసరికి కాస్త ఆశ్చర్యంగా అనిపించింది. ఇంగ్లీష్ పుస్తకాలున్నాయి, ఫెర్రీ మాసన్ నవల ఇవ్వనా? నాకు ఇంగ్లీష్ పుస్తకాలు ఇష్టమే, ఇవ్వు. రామం పెట్లోంచి పుస్తకం తీసి వేణుకి ఇచ్చి స్నానానికి వెళ్ళిపోయాడు. రామం స్నానం చేసి వచ్చాడు. భోజనాలకు ఇంకా గంటకు పైనే సమయం ఉంది. ఏం చేయాలి ఇప్పుడు? వేణు నవలలో లీనమైపోయి ఉన్నాడు. వేణు గురించి బిఏ పుస్తకాలు కొన్న దగ్గర నుండి రామానికి ఆ పుస్తకాల్లో ఏముందో చూడాలని చాలా ఆసక్తిగా ఉంది. అసలు ట్రైన్లోనే ఒకసారి పుస్తకాలను తిరిగేద్దాం అనుకున్నాడు. కానీ పుస్తకాలని వేణు పెట్లో ఎక్కడో అడుగున పెట్టేశాడు. ట్రైన్లో కుదరలేదు. ఇప్పుడు సమయం ఉంది కాబట్టి చూద్దాం అనుకున్నాడు రామం. బావా, నీ బిఏ పుస్తకాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దామా అడిగాడు. ఇప్పుడు ఆ పుస్తకాలు తీయాలా? ఇంకా ఇప్పుడే వచ్చాం, ఇప్పటి నుండి ఆ బాదరబందీ ఎందుకు? 2-3 రోజుల్లో తాపీగా చూడవచ్చులే అన్నాడు వేణు పుస్తకం మించి చూపు తిప్పకుండా. రామానికి మాత్రం ఆసక్తి తగ్గలేదు. పోనీ నీకు అలసటగా ఉంటే నేనే తీస్తాలే బావా అన్నాడు. సరే అయితే తీయి అన్నాడు వేణు. రామం నేల మీద కూర్చుని వేణు తెచ్చుకున్న ట్రంకు పెట్టెను దగ్గరగా లాక్కొని పైనున్న బట్టలను జాగ్రత్తగా తన పడక మీద పేర్చి అడుగునున్న పుస్తకాలను తీశాడు. పుస్తకాలను అన్నీ పడక మీద పెట్టాక వేణుతో అన్నాడు. ఏం బావా, నీ బట్టలను నీ ప్యాకేజీ పెట్టెలో సర్దేద్దామా? ఎలాగో పెట్లోంచి బయటకు తీశాను కదా. ఇప్పుడు లేచి ఇవన్నీ సర్దాలా? అలా ఆ ట్రంకు పెట్టెలోనే ఉండనిద్దు. ఈ ప్యాకేజీ పెట్టెలో అయితే అస్తమానం పైన పరిచిన దుప్పటి తీసి మళ్ళా పరచవలసి వస్తుంది. అది కాదు బావా, గది చిన్నది కదా, ట్రంకు పెట్టే ఇలా నేల మీద వదిలేస్తే కాళ్ళకు అడ్డం పడుతూ ఉంటుంది. ఇందులో బట్టలు మనం పడుకున్న ప్యాకేజీ పెట్టెలో పెట్టేసుకుంటే ఈ ట్రంకుని ఆ అటక మీద పెట్టేయొచ్చు. సరే రేపు చూస్తాలే అన్నాడు వేణు బద్ధకంగా. పోనీ నువ్వు ఇలా వచ్చి నా పడక మీద పడుకో, నేను సర్దేస్తాను. వేణు పుస్తకం అలా తెరిచి పట్టుకుని రామం పడక మీద నడుం వాల్చాడు. వేణు బట్టలన్నీ ఒక ప్యాకేజీ పెట్లోనూ పుస్తకాలు మరొక ప్యాకేజీ పెట్లోనూ రామం సర్దేశాడు. 2 లెక్కల పుస్తకాలు మాత్రం బయట ఉంచాడు. వేణు తెచ్చుకున్న అద్దం దువ్వెన అన్నీ వేణు మంచం పక్కన ఉన్న చిన్న గూట్లో సర్దేశాడు. ఆ తర్వాత తీరిగ్గా పడకకు ఆనుకుని నేల మీద కూర్చుని తీరిగ్గా ఆ లెక్కల పుస్తకాల్లోని ఒక్కొక్క పాఠం చూడసాగాడు. కొన్ని తనకు సర్వేయర్ కోర్సులో ఉన్నవే ఉన్నాయి, మరికొన్ని కొత్తగా ఉన్నాయి. ఏం బావా, నీకు లెక్కలంటే చాలా ఇష్టమా? లెక్కల ఆనర్స్ చేద్దాం అనుకున్నావు కదా కుతూహలంగా అడిగాడు రామం. వేణు జవాబు చెప్పలేదు. పూర్తిగా పుస్తకంలో మునిగిపోయి ఉన్నాడు. రామం తన ప్రశ్నను మళ్ళా పునరావృతం చేశాడు. వేణు తాను చదువుతున్న పుస్తకాన్ని పక్కన పడేసి రామం వైపు తమాషాగా చూశాడు. ఇష్టమా పాడా? లెక్కలంటే మరీ అంత ఇష్టం లేదులే,
కానీ భయం కూడా లేదు. ఈ ఇంగ్లీష్ వాళ్ళ పుణ్యమా అని దేశంలో కొన్ని బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు వచ్చాయి కదా, వాటిల్లో లెక్కల ఆనర్స్ వాళ్ళని వెంటనే తీసుకుంటారట. కొన్ని కంపెనీల్లోనైతే నేరుగా ఆఫీసర్లుగానే తీసుకుంటారట. ఇలా డిగ్రీ చేతికి వచ్చిన వెంటనే హాయిగా ఫ్యాన్ కింద కూర్చుని చేసే ఉద్యోగం దొరికిపోతుంది. మా స్నేహితుడి అన్న ఒకడు ఈ చదివి ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో మంచి ఉద్యోగం సంపాదించుకున్నాడు. అందుకే నేను కూడా ఇది చదవడానికే నిర్ణయించుకున్నాను. లెక్కలంటే ఆసక్తి వల్ల కాకుండా కేవలం ఉద్యోగం కోసం చదువుతున్నాడు అనేసరికి రామానికి కాస్త నిరాశగా అనిపించింది. తానింకా ఎన్నెన్నో విషయాలు వేణుతో చర్చించుదామనుకున్నాడు. ఇతను చూస్తే అసలు ఆసక్తి లేనట్లు కనబడుతున్నాడు. తన మీద బాధ్యత ఇంకా ఎక్కువ అయ్యేలా ఉంది అనుకున్నాడు రామం. మర్నాడు పొద్దున్న రామం పనికి వెళ్ళాలి. ముందుగా బావకి టిఫిన్ పెట్టించేసి గదిలో దిగబెట్టి ఆ తర్వాత పనికి వెళ్దాం అనుకున్నాడు రామం. ఇద్దరు మెస్సుకు వెళ్ళారు. రోజు తాను తిన్నట్లే ఇద్దరికీ చెరో ఇడ్లీ తెమ్మన్నాడు రామం. వడ్డన చేసే అబ్బాయికి రామం అలవాటు తెలిసిపోయింది కాబట్టి పళ్ళెం నిండుగా సాంబారు పోసి మరొక గిన్నెడు సాంబారు కూడా పక్కన పెట్టాడు. బావా, ఈ అరవ వాళ్ళు చేసే సాంబారు అద్భుతంగా ఉంటుంది. నేనైతే రోజు ఒక ఇడ్లీ తిని బోల్డ్ సాంబార్ తాగేస్తూ ఉంటాను. ఇటు కడుపు కూడా నిండుతుంది, అటు బలానికి బలం కూడా ఉంటుంది అన్నాడు. రామం ఉత్సాహంగా ఇడ్లీ ముక్క తుంచి నోట్లో పెట్టుకుంటూ ప్లేట్లోని ఒక్క ఇడ్లీ వంక కాస్త నిరసనగా చూశాడు వేణు. ఒక గొప్ప ఉపాయం చెప్తున్న ఉత్సాహంలో ఉన్న రామం వేణు మొహంలోని భావాలు గమనించలేదు. వేణు ఇడ్లీ తింటున్న విధానం చూసిన రామం, అలా కాదు బావా, సాంబార్ ఇంకా ఎక్కువ తీసుకోవాలి. ఈ గిన్నెలోని సాంబార్ అంతా మన గురించే తెలుసా అన్నాడు నవ్వుతూ. ముభావంగా అన్నాడు వేణు. పొద్దున్న టిఫిన్ తిన్నాక వేణుని తన గదిలో దిగబెట్టేసి మైనుకి వెళ్ళిపోయాడు రామం. బావా, మధ్యాహ్నం మనం టిఫిన్ చేసిన చోటుకే వచ్చేయి. మధ్యాహ్నం 1 గంట నుండి భోజనాలు మొదలెడతారు. నీకు ఆకలేస్తే నువ్వు తినేసేయి, పర్వాలేదు. లేదు తోడు కావాలంటే నేను వచ్చేదాకా అక్కడ అరుగు మీద కూర్చోవచ్చు అన్నాడు రామం మైనుకి బయలుదేరే ముందు. మధ్యాహ్నం రామం భోజనానికి వచ్చేసరికి ఇంకా అక్కడికి వేణు రాలేదు. మధ్యాహ్నం పూట ఎక్కువ సమయం ఉండదు. మొదటి బంతికి విస్తర్లు వేసి అప్పటికే అన్నీ సిద్ధం చేసేశారు. వేణు గురించి ఆగాలో, గదికి వెళ్ళి తీసుకురావాలో, భోజనం చేసేయాలో అర్థం కాలేదు రామానికి. మొట్టమొదటి రోజే అతని కంటే ముందు తినేయడం మర్యాద కాదు అనిపించింది. వేణు దగ్గర చిన్న జేబు గడియారం ఉంది. టైం తెలియకపోవడం అన్న ప్రశ్నే లేదు. మొదటి బంతికి అందరూ కూర్చున్నారు. స్థలాలు నిండిపోయాయి. ఇవాళ ఎలాగూ పనికి ఆలస్యం అయిపోతుంది. గదికెళ్ళి వేణుని పిలుచుకురావాలని నిర్ణయించుకొని గదికి బయలుదేరాడు రామం. గదికెళ్ళేసరికి వేణు తన పడక మీద కూర్చుని ఒక చేతిలో న్యూస్ పేపరు, మరో చేతిలో పెన్సిలు పట్టుకుని పేపర్ వైపు దీక్షగా చూస్తూ కనిపించాడు. ఏం చేస్తున్నావు బావా, భోజనానికి రాలేదేం అడిగాడు రామం గదిలోకి అడుగు పెడుతూ. వేణు తాపీగా పేపర్లోంచి తలెత్తి చూశాడు. ఏమిటి, నన్ను అక్కడికి రమ్మని నువ్వు గదికి వచ్చావేమిటి అడిగాడు. భోజనానికి సమయం అయిపోయింది బావా, మొదటి పంక్తి కూడా అయిపోతుంది. నువ్వు ఇంకా ఎందుకు రాలేదు అని వచ్చాను. అరే, భోజనానికి సమయం అయిపోయిందా? పేపర్లో ఈ క్రాస్వర్డ్ పజిల్ నింపుతుంటే సమయమే తెలియలేదు అన్నాడు నాలుగు ఖర్చుకుంటూ. పద బావా, రెండో బంతి కూడా మొదలెట్టక ముందే మనం వెళ్ళాలి తొందర పెట్టాడు రామం. చేతిలో ఉన్న పేపర్ని అయిష్టంగానే పక్కన పడేసి రామాన్ని అనుసరించాడు వేణు. పేపర్ ఎక్కడిది బావా వేగంగా నడుస్తూనే అడిగాడు రామం. పొద్దున్న నువ్వు వెళ్ళాక నాకు ఏమీ తోచలేదు. అలా వీధి చివరిదాకా వెళ్ళాను. అక్కడ కిల్లీకోట్లో పేపర్ కనిపించింది, కొనేశాను అన్నాడు. నీకు రాజకీయాలంటే అంత ఇష్టమా బావా? రాజకీయాలు పైపైనే చదువుతాను. ఆఖరి పేజీలో క్రాస్వర్డ్ పజిల్ ఉంటుంది కదా, అది నింపడం అంటే చాలా సరదా. ఇంకా చదరంగం సమస్యలు కూడా ఇస్తూ ఉంటాడు కదా, అవి కూడా చేస్తూ ఉంటాను. ఓ, నీకు చదరంగం ఆడడం వచ్చా? బాగానే వచ్చు. మా బడిలో ఒక మాస్టర్ గారు నేర్పారు. అవును కానీ రామం, నువ్వు రోజు న్యూస్ పేపర్ తెప్పించవా? లేదు బావా, తెప్పించను. పొద్దున్న టిఫిన్ తినడానికి వెళ్ళినప్పుడు అక్కడ బల్ల మీద పెట్టి ఉంటుంది కదా, గబగబా హెడ్డింగులు చూసేస్తాను. రాత్రి భోజనానికి వెళ్ళినప్పుడు కాస్త తీరిగ్గా చదువుతాను. అదైనా నా చేతికి వస్తేనే. ఇలాగేం బాగలేదు రామం. పేపర్ అచ్చంగా మనదైతే హాయిగా క్రాస్వర్డ్ పజిల్ నింపుకోవచ్చు. కొన్నిసార్లు చిన్న కథలు ఇస్తాడు, అవి కూడా చదువుకోవచ్చు.
పోనీ పేపర్ నన్ను తెప్పించుకోమంటావా అడిగాడు వేణు. నన్ను తెప్పించుకోమంటావా అంటే నా డబ్బులతో నేను తెప్పించుకోనా అని రామానికి అర్థమైంది. చూద్దాంలే బావా, ఇప్పుడు మనం త్వరగా వెళ్ళకపోతే రెండో బంతికి కూడా అందుకోలేం అన్నాడు రామం మరింత వేగంగా నడుస్తూ. ఆ రోజు సాయంత్రం రామం బొగ్గుగన్లోంచి వచ్చాక వేణు మళ్ళా పేపర్ విషయం ఎత్తాడు. ఇక్కడికి బయలుదేరే ముందే వరహాల బాబు రామానికి మరీ చెప్పాడు. నువ్వు నీ బావని నీ దగ్గర పెట్టుకుంటున్నావు అంటే అన్ని ఖర్చులు నువ్వే పెట్టుకుంటున్నావని అర్థం. అందువల్ల మీ బావ చేత ఏమీ ఖర్చులు పెట్టించకు అని. బావా, తొందరపడి పేపర్ అబ్బాయికి చెప్పకు. నీకు క్రాస్వర్డ్ పజిల్ నింపుకొందుకి చదరంగం సమస్యలు పూరించడానికి కదా కావాలి. ఆ రెండింటి గురించి అయితే మనకి పేపర్ దొరికే విధం గురించి ఆలోచిస్తాను. సరే అయితే. బావా, నీ బిఏ పుస్తకాలు చూసావా? సబ్జెక్టులు ఎలా ఉన్నాయి? చూస్తానులేదు, ఇంకా చాలా సమయం ఉంది కదా. నేను చదరంగం పజిల్ చూసుకుంటాను అంటూ వేణు పేపర్ అందుకున్నాడు. పేపర్ గురించి ఏం చేయాలో అన్న ఆలోచనలో పడ్డాడు రామం. ఆఖరికి ఒక ఉపాయం తోచింది. చూద్దాం, ఈ ఉపాయం ఫలిస్తే సరే, లేకపోతే పేపర్ కొరక తప్పదు అనుకున్నాడు. రాత్రి భోజనాలు అయిన తర్వాత రామం మెస్ యజమాని కూర్చున్న దగ్గరికి వేణుతో కలిసి వెళ్ళాడు. సార్, మిమ్మల్ని ఒక సహాయం అడుగుదామని వచ్చాను అన్నాడు వినయంగా. సహాయమా? మొదటిసారి సహాయం అంటున్నావు. చెప్పు, డబ్బు అప్పు కావాలా? కాదు సార్, రోజు కొన్ని గంటల పాటు న్యూస్ పేపర్లోని ఆఖరి పేజీ కావాలి. పొద్దున్న అందరివి పలహారాలు అయిపోయి మెస్ ఖాళీ అయ్యాక మేము పేపర్లో ఆ ఒక్క కాగితం తీసుకుంటాం. మళ్ళా సాయంత్రం అందరూ భోజనాలకు వచ్చే లోపల ఇచ్చేస్తాం. ఇదిగో సార్, ఈయన మా బావ. మొన్ననే పెళ్ళయింది. ఇప్పుడు నాతోనే ఉంటున్నాడు. ఇతనికి పేపర్లో క్రాస్వర్డ్ పజిల్ నింపడం సరదా. మీకు అభ్యంతరం లేకపోతే తాను నింపుకుంటాడు. మెస్ యజమాని గట్టిగా నవ్వాడు. భలేవాడి ఓయ్, పేపర్లో ఆఖరి పేజీ అదైనా కొన్ని గంటల గురించి తీసుకెళ్ళడానికేం భాగ్యం. అలాగే తీసుకెళ్ళు, కానీ సాయంత్రం మాత్రం మర్చిపోకుండా ఇచ్చేయాల్సుమా. ఆఖరి పేజీ చదివే వాళ్ళు కూడా కొందరుంటారు. తప్పకుండా సార్, అలాగే ఇచ్చేస్తాం ఉత్సాహంగా అన్నాడు రామం. బావా, రేపు పొద్దున్న టిఫిన్ తినడం అయ్యాక మెస్సు ఖాళీ అయ్యేదాకా నువ్వు ఇక్కడ కూర్చుని ఆ తర్వాత పేపరు ఆఖరి పేజీ తీసుకొని గదికి వెళ్ళిపో అన్నాడు రామం గదికి తిరిగి వస్తున్నప్పుడు. వేణు వచ్చి వారం రోజులు గడిచిపోయింది. రామానికి మెల్లమెల్లగా వేణు అర్థం అవసాగాడు. వచ్చి వారం రోజులైనా కొన్న పుస్తకాలు తెరవలేదు. స్నానం చేసి వచ్చాక తరచుగా బాల్చి చెంబు రెండూ అక్కడ స్నానాల గదిలోనే మర్చిపోతున్నాడు. అందువల్ల రామం ముందు వేణుని స్నానం చేయమని తర్వాత తాను చేస్తున్నాడు. పొద్దున్న టిఫిన్ అయ్యాక మర్చిపోకుండా పేపరు ఆఖరి పేజీ తెచ్చుకుంటున్నాడు. కానీ సాయంత్రం భోజనాలకు వెళ్తున్నప్పుడు దానిని తిరిగి ఇవ్వడానికి పట్టుకోవడం మర్చిపోతున్నాడు. 2-3 సార్లు ఇద్దరూ ఆ పేపర్ తేవడానికి మళ్ళా వెనక్కు గదికి వెళ్ళవలసి వచ్చింది. కానీ రామానికి ఆశ్చర్యం కలిగించిన విషయం ఏమిటంటే వేణుకు ఆంగ్ల భాషలో ఉన్న పరిజ్ఞానం. రామం సాయంత్రం మైను నుండి వచ్చాక తన పడక మీద బాసింపట్టు వేసు కూర్చుని సర్వేయర్ పరీక్షల పుస్తకాలు చదువుతూ ఉంటే వేణు తన పడక మీద పడుకొని పొద్దున్న నింపడం మిగిలిన క్రాస్వర్డ్ పజిల్ నింపుతూ ఉంటాడో లేకపోతే చదరంగం సమస్యలు పూరిస్తూ ఉంటాడో. అలా నింపుతున్నప్పుడు అతను హఠాత్తుగా ఒక క్లూని పెద్దదిగా చదివి దీనికి ఏం పదం రాయాలో చెప్పుకో అని హుషారుగా అడుగుతాడో. జవాబు కూడా తానే చెప్పేస్తాడో. ఒకరోజు అలాగే రామం చదువుకుంటున్నప్పుడు పేపర్లోంచి తలెత్తి వేణు హఠాత్తుగా అడిగాడు. రామం, 12 నిలువులో రైజింగ్ స్మోక్ గివ్స్ రాజిక్ అని ఇచ్చారు. అది 5 అక్షరాల పదం. ఏమిటో చెప్పుకో. తన సబ్జెక్టు పుస్తకంలో పూర్తిగా మునిగిపోయిన రామానికి మొదట వేణు ఏం అడుగుతున్నాడో అర్థం కాలేదు. వేణు మళ్ళా చెప్పాడు. రాజిక్ అంటే ఏమిటి? ఈ పదం ఎప్పుడు వినలేదే సాలోచనగా అన్నాడు రామం. రాజిక్ అంటే మ్యాజిక్ లాగే పలుకుతారు. ర్యాపిడ్ అంటే వేగవంతమైన, ఇంకా మ్యాజిక్ కలిపి రాజిక్ అంటారన్నమాట వివరించాడు వేణు. అవునా, ఈ కొత్త పదం నీకెలా తెలిసింది ఆశ్చర్యంగా అడిగాడు రామం. ఈ పేపర్లోనే అప్పుడప్పుడు ఆఖరి పేజీలో ఇటువంటి కొత్త కొత్త పదాల గురించి ఇస్తూ ఉంటారు. అవన్నీ చదువుతూ ఉంటాను. అవునా, అయితే నీ దగ్గర నేను చాలా నేర్చుకోవాలి మనస్ఫూర్తిగా అన్నాడు రామం. ఇంతకు నేను చెప్పిన క్లూకి నువ్వు సమాధానం చెప్పలేదు అలిగినట్లు అన్నాడు వేణు. నేను క్రాస్వర్డ్ పజిల్స్ ఎప్పుడూ నింపలేదు బావా, నాకు తెలియడం లేదు. ఇలా పక్కకి రా రామం, పేపర్లో చూస్తే సరిగ్గా అర్థమవుతుంది అన్నాడు వేణు.
రాము తన పడక మించి లేచి వేణు దగ్గరికి వెళ్ళాడు. వేణు లేచి కూర్చుని పేపర్ ఇద్దరికీ కనపడే విధంగా పట్టుకుని చెప్పసాగాడు. చూడు, ఇది 12 నిలువు. నిలువు అంటే మనం పైనుండి కిందకు ఒక్కొక్క గడిలోనూ ఒక్కొక్క అక్షరం రాయాలి. ఈ క్లూకి సమాధానంలో 5 అక్షరాలు ఉండాలి. ఇక్కడ వీళ్ళు రైజింగ్ అన్న మాట వాడారు కదా, అంటే పైనుండి కిందకు కాకుండా కింద నుండి పైకి వ్రాయాలేమో అని ఊహించాను. ఒక్కొక్కసారి ఇచ్చిన క్లూలోనే మనకు కావలసిన పదం దొరుకుతుంది. నేను క్లూలో ఉన్న 5 అక్షరాల పదాలను అన్నింటినీ తిరగేసి చూశాను. రాజిక్ అన్న పదం తిరిగేయగానే సిగార్ అన్న పదం వచ్చింది. సిగార్లోంచి పొగ పైకి వెళ్తుంది కదా, అందువల్ల ఈ క్లూకి సమాధానం సిగార్ అన్నమాట వివరించాడు వేణు. అరే, క్రాస్వర్డ్ పజిల్ అంటే ఇంత ఆలోచించాలా? నేనింకా ఏవో కొన్ని మాటలకు నానా అర్థాలు తెలిస్తే చాలు అనుకున్నాను సంభ్రమంగా అన్నాడు రామం. రామానికి కూడా ఆ క్రాస్వర్డ్ పజిల్ మీద ఆసక్తి పెరిగింది. మరికొన్ని క్లూలు చూసి వాటికి పదాలు ప్రయత్నించాడు. ఒకటి సరిగ్గా వచ్చింది. ఓ, అయితే ఈ పజిల్స్ వల్ల కూడా ఉత్సాహం పుడుతుందన్నమాట అనుకున్నాడు ఆ రాత్రి పడుకున్నప్పుడు రామం. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తే.